వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ పార్క్ పెట్టాలని చెప్పి దాని మీద వాళ్ళు చేశారు. మనం ఏంటంటే ఆ పోస్ట్ ఏం ఒక పెట్టేసి మళ్ళా మండే రోజు వచ్చి ఎవరు రోడ్డు పనులు ఉన్నవాడు దీన్ని ఫస్ట్ ఇక్కడికి పెట్టుకుంటూ అటు వచ్చేస్తారు. చిన్న జాగ్రత్త పడతావు నారాయణ గారు ఒక చదువుకున్న వ్యక్తి, ఒక లెక్చరర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూషన్స్ని పెట్టి 10 మందికి చదువు చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా 70,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పనులకి, ఇలాంటి చేతగాని పనులకి ఈరోజు తలబట్టుకునే పరిస్థితిని మనం వస్తూ ఉన్నాం. నేను మీకు రాబోయే రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినటివి, అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అసహించుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా వాటన్నిటిని కూడా ఏదైతే కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ, కార్పొరేషన్లో పేద ప్రజల నుంచి దోచుకున్నటువంటిది వీళ్ళ జోబుల్లో ఏ విధంగా వెళ్తుందన్నటువంటి అంశాలను కానీ సాక్ష్యాలతో సహా ప్రజలందరికీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది 46వ డివిజన్లో. ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇక్కడ అంతా కూడా షాప్స్ కానీ, బంగారు అంగళ్ళు కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ బిజినెస్ పీపుల్ ఉండేటువంటి ఏరియా. ఈ బిజినెస్ పీపుల్కి సంబంధించి ఇక్కడ అనేక మంది, వందల మంది, చాలామంది ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ ఈ షాపింగ్లో పార్టిసిపేట్ కొనుగోలు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతంలో వేలూరు మహేష్ గారు సుమారుగా 7-8 సంవత్సరాల క్రితమే ఇక్కడ వచ్చేటువంటి ఇన్ని వందల మంది, వేల మంది వస్తూ ఉంటారు. మరి వీరందరికీ కూడా ఒక మంచినీటి సదుపాయం కలిగించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం చూసాం. ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని, ఆర్ఓ వాటర్ ప్లాంట్ని సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇక్కడ దానికి సంబంధించి బోర్లు వేయడం కానీ, మోటార్లు పెట్టడం కానీ, ఒక మంచి ఆర్ఓ సిస్టమ్ని తీసుకొని వచ్చి వాటిని వాటర్ని అంతా కూడా రిజర్వ్ చేసుకునే దానికి ఒక ట్యాంక్ని పెట్టి దాంట్లో నుంచి కేవలం 20 లీటర్ల క్యాన్ని ₹2 అందించాలని మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. నిన్నటి రోజున అర్ధాంతరంగా జేసీబీని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మేము చెప్పినాం సుమారుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు కదా, ఆ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆర్ఓ సిస్టమ్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి, పేదవాళ్ళకి ఉపయోగపడాలన్న ఆలోచనతో దాన్ని పెట్టడం కూడా జరిగింది. అది మాకు ఎక్కడ కూడా లాభాపేక్ష కాదు. మీరు కార్పొరేషన్ తరఫున కావాలంటే అది కార్పొరేషన్ చిన్న ప్లేసే కదా, మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని జరపమంటే మీరు కొత్తగా మున్సిపాలిటీ దగ్గర పేదవాళ్ళ దగ్గర గొంతులు బీసుకు డబ్బులు తీసుకొని అక్కడ ఏదో ఒక ఆర్ఓ మినరల్ వాటర్ని మేము ఇస్తామని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి జేసీబీతో దీన్ని అంతా కూడా పగలగొట్టేసినటువంటి పరిస్థితి నేను చూస్తా ఉన్నాను. ఏంటి అహంకారం? మీరు చేస్తున్నటువంటి ఎన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉందో మీరు గమనించండి ఒక్కసారి. ఎక్కడెక్కడ అయితే ఇల్లు ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో, ఇల్లు ఉన్నాయో, పేద గుడిసెలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని దశాబ్దాలుగా అసలు ట్యాప్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల క్రితం ఎప్పుడు అప్లై చేసుకొని ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వాళ్ళు మున్సిపల్ ట్యాక్సులు కానీ, ట్యాప్ వాటర్ ట్యాక్సులు కానీ ఇవన్నీ కూడా పే చేయమని సుమారుగా ఒక్కొక్క పేదంటికి 20,000, 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టుకు తిప్పేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ నారాయణ గారు తప్ప ఇంకెక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి పరిస్థితి ఉండదు.